ఈ మధ్య ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు, మళ్ళీ ఎప్పుడు సినిమా చేస్తావని. ఇలాగే ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని ఆలోచించా, మళ్ళీ రాద్దామా, మళ్ళీ ఏమైనా స్టోరీ రాసి ట్రై చేద్దామా అని. అలా ఆలోచించి మళ్ళీ ఆ డే వేయాల్సిన షార్ట్ కోసం వర్క్ స్టార్ట్ చేసుకున్నా, వెళ్ళిపోయా. అప్పుడు తట్టింది భయ్యా బుర్రకి. నేను రోజు స్క్రిప్ట్ రాస్తున్నా, ఫ్రేమ్ సెట్ చేసుకుంటున్నా, లైటింగ్ సెట్ చేసుకుంటున్నా, కొంచెం వీడియోలో నీట్గా కనపడడానికి తల దూకొని కూర్చొని మాట్లాడుతున్నా, ఆ మాట్లాడింది రికార్డ్ చేస్తున్నా, ఆ రికార్డ్ చేసిందంతా మళ్ళీ ఎడిట్ చేస్తున్నా. సో ఆ ఫైనల్ అవుట్పుట్ ఏముంటుందో దానికి కొంచెం కలర్ కరెక్షన్స్ అవి కూడా చేసుకుంటున్నా. ఈ ప్రాసెస్లో అదే మాట్లాడే ముందు మధ్యలో మైక్ కూడా సెట్ చేసుకుంటున్నా. ఫైనల్లీ ఆ వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో అది ఇన్స్టాగ్రామ్లోనో యూట్యూబ్లోనో పోస్ట్ చేస్తున్నా. ఆలోచిస్తే సినిమాలో కూడా జరిగేది అదే కదా. కాకపోతే అక్కడ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఇక్కడ నేను ఒక్కడనే క్యారెక్టర్, అంతే తేడా. ఇఫ్ ఎట్ ఆల్ నేను సినిమా తీస్తే నేను ఏ పనులు చేస్తానో అక్కడ చేసేదానికన్నా ఎక్కువే ఇక్కడ చేసుకుంటున్నాను నేను. ప్రాసెస్ సేమే అన్నిటికీ. మేబీ దానివల్లనేమో ఈ కంటెంట్ క్రియేషన్ వర్క్ని నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను.